ISR 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అందరికీ నమస్కారం. ఇక గత 2 రోజులుగా ఎంతో ఉత్కంఠతో నందిగామ ప్రాంతం గాని జిల్లా గాని రాష్ట్రం గాని ఎదురు చూస్తోంది. 100 కోట్ల ప్రశ్నగా మరి మీమ్స్ కూడా తయారు చేశారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎవరని ఈ రోజున మనం కళ్ళారా చూస్తున్నాం. 15 ఓట్లతో ఏకాగ్రీవంగా భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ఈ రోజు మన ముందుకు వచ్చి ఉన్నారు 10వ వార్డు కౌన్సిలర్ మండవ కృష్ణకుమారి. వారికి మనస్ఫూర్తిగా నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మినిస్టర్ నారాయణ ప్రత్యేక అభినందనలు. అదేవిధంగా వారి మద్దతుతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని, అంతా అధిష్టానం ఆమోదంతోనే జరిగిందని, మన నందిగామ మున్సిపాలిటీ ఈ మెజారిటీకి ద్వారా మీ ఓటు ద్వారా అభివృద్ధి పదంలో ముందు నడిపిస్తాం, మంచి మెజారిటీని మా నియోజకవర్గం నుంచి అందిస్తామని తెలియచేయడం మరియు మాట ఇస్తున్నామని తెలియచేయడం జరిగింది. ఇట్లు కుంచెపు లక్ష్మణరావు, ISR 9 న్యూస్ నందిగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా కూడా ఎంతో ఉత్కంఠతో నందిగామ ప్రాంతం కానీ అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా ఎంతో ఉత్కంఠతో నందిగామ ప్రాంతం కానీ ఈ జిల్లా కానీ రాష్ట్రం కానీ ఎదురు చూస్తూ ఉంది. 100 కోట్ల ప్రశ్నగా మరి మీమ్స్ కూడా తయారు చేశారు. నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎవరని ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం. 15 ఓట్లతో ఏకగ్రీవంగా భారీ మెజార్టీతో ఎన్నికై ఈరోజు మన ముందు చైర్మన్గా మనస్ఫూర్తిగా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది మనం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, మినిస్టర్ నారాయణ గారికి ఇస్తున్న ప్రత్యేక గిఫ్ట్ అండి. అదేవిధంగా వారి మద్దతుతోనే ఈ నిర్ణయం జరిగిందండి. అంతా కూడా అధిష్టానం ఆమోదంతోనే ఈ నిర్ణయం జరిగింది. అదేవిధంగా మరి నందిగామ మున్సిపాలిటీని తప్పకుండా ఈ బోర్డు ద్వారా అభివృద్ధి పదంలో నడిపిస్తాము. అదేవిధంగా గత 5 సంవత్సరాలు మన బోర్డు కోల్పోవటం, వైసీపీ పరిపాలనలో ఈ నందిగామ మున్సిపాలిటీ ఏ విధంగా నాశనం చేశారు, ముఖ్యంగా కేవలం బిల్లుల కోసం నాశనం పనులు చేసి ఏ విధంగా అభాసపాలయ్యారో మనం చూసాం. మరి మన ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే బోర్డు లేకపోయినా 2 నెలల్లోనే దాదాపు 4 కోట్ల పనులు అభివృద్ధి పనులు మున్సిపాలిటీ ఉంటుంది. అంటే బోర్డు లేకపోతేనే 4 కోట్లు చేశాము. బోర్డు వస్తే ఏ విధంగా మన అభివృద్ధి పనులు నడిపిస్తాము, మనందరం కూడా ప్రజలు చూపిస్తాము. మన లక్ష్యం ఒకటి, నందిగామ మున్సిపాలిటీ అభివృద్ధి పనులు నడిపించడం. తప్పకుండా ప్రజలు ఏ నమ్మకంతో అయితే మనకి ఆమోదాన్ని ఇచ్చారో ఆ నమ్మకాన్ని అమలు చేయడం. తప్పకుండా కృష్ణకుమారి గారి నాయకత్వంలో మున్సిపాలిటీ అయితే అభివృద్ధి వేగంగా జరుగుతుందండి. అదేవిధంగా మరి ఈ ఎలక్షన్స్ ప్రక్రియ వల్ల మనం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కొంచెం మరి పక్కన పెట్టేసాము. మళ్ళీ మనకు అది కూడా డేట్ వచ్చింది కాబట్టి మరి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ చేశారు. ఈరోజు మన నందిగామ నియోజకవర్గానికి ఈ ఎమ్మెల్సీ ఓట్స్ మరి వెరిఫికేషన్ కానీ ప్రక్రియకు కానీ ఇన్ఛార్జిగా గౌరవనీయులు ఎక్స్ఎమ్మెల్యే, అదేవిధంగా ఎంతో మరి డౌన్ టు ఎర్త్ ఉంటారు. ఒక ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా బిహేవ్ చేయరు. మరి అసెంబ్లీలో కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. నాన్నగారి కాపులు మరి ఎక్స్ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర గారు మనకి ఇన్ఛార్జ్ చేశారు. అది మనస్ఫూర్తిగా మనం తెలియజేసుకుందాం. తప్పకుండా సార్, మేము ఏదైతే మాకు టార్గెట్ ఇచ్చారో తప్పకుండా అది కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఎక్కువ కూడా చేయాలని సంకల్పంతో చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ ఈ ఎలక్షన్ ప్రక్రియ అంటే మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియ వల్ల కొంచెం స్లో అయింది. తప్పకుండా మేము ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఈ ప్రక్రియ పూర్తి దృష్టితో మేము పనిచేస్తాము. తప్పకుండా మాకు ఏదైతే టార్గెట్ ఇచ్చారో పూర్తి చేస్తామని ఇప్పుడు మేము మాటిస్తున్నాము. మా అందరి లక్ష్యం ఒకటే, మంచి విజయంతో మేము నందిగామ నియోజకవర్గం నుంచి మన ఎమ్మెల్సీ రాజేందర్ భారీ మెజార్టీ, మంచి మెజార్టీ ఈ నియోజకవర్గం ద్వారా మేము అందిస్తున్నాం సార్.